అందరికీ నమస్కారం. కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆకలికి శిక్ష. చాలా కాలం క్రితం కోసల రాజ్యాన్ని మహేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. తీర్పులివ్వడంలో ఆయనకి గొప్ప పేరుంది. ఒకరోజు విమలుడనేవాడు ధనాగారంలో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. రాజభటులు వాణ్ణి పెడరెక్కలు విరిచికట్టి నిండు సభలో రాజు మహేంద్రవర్మ ముందు నిలబెట్టారు. మహేంద్రవర్మ విమలుణ్ణి చూసి, "నువ్వు దొంగతనం చేస్తూ పట్టుబడ్డావు. కనుక నువ్వు దొంగవనేందుకు ఇతర సాక్ష్యాధారాలు అవసరం లేదు. అయితే నువ్వేమైనా చెప్పుకోదలిస్తే చెప్పుకో" అనన్నాడు. అప్పటికే శిక్ష నుంచి తప్పించుకోడానికి ఒక పథకం ఆలోచించి ఉన్న విమలుడు మహేంద్రవర్మతో, "మహాప్రభూ, ఈ దొంగతనం నేను కావాలని చేయలేదు. నా ఆకలే నన్నీ దొంగతనానికి పురికొల్పింది. కాబట్టి తమరు నాకు శిక్ష విధించాలనుకుంటే నా ఆకలికి కూడా శిక్ష విధించండి" అనన్నాడు. తన ఆకలికి ఎలా శిక్ష విధించాలో రాజుకు అర్థంకాక తనను నిర్దోషిగా వదిలివేయక తప్పదని విమలుడు లోలోపల సంబరపడిపోయాడు. దొంగ చెప్పింది శ్రద్ధగా విన్న మహేంద్రవర్మ, "ధనాగారంలో దొంగతనం చేసినందుకుగాను వీడికి 1 సంవత్సరం పాటు కారాగార శిక్ష విధిస్తున్నాను. అలాగే వీడు చెప్పింది విన్న తర్వాత దొంగతనానికి పురికొల్పిన వీడి ఆకలిని కూడా శిక్షించడం న్యాయమనిపిస్తున్నది. అందుకని వీడికి 1 వారం రోజులు తిండి పెట్టకుండా ఆ ఆకలికి కూడా శిక్ష విధిస్తున్నాను" అని తీర్పునిచ్చాడు. అతి తెలివితో తాను వేసిన పథకం తనకే ముప్పు తెచ్చిందని గ్రహించిన విమలుడు మారు మాటాడకుండా కారాగారం వైపు కదిలాడు. ఈ సరదా కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు.